ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. ఉత్తరాసుర వధ. అగస్త్య మహర్షి సముద్ర జలములను ఆపోసన పట్టుట. సత్యయుగంలో కాలకేయులనే గొప్ప భయంకరమైన రణవీరుల దైత్యగణం ఉండేది. వారు ఉత్తరాసురుని అధీనంలో ఉంటూ అనేక రకాల ఆయుధాలు ధరించి ఇంద్రాది దేవతల మీద దాడి చేస్తూ ఉండేవారు. అందుకని దేవతలందరూ కలిసి ఉత్తరాసురుని వధించే యత్నం చేయసాగారు. దేవతలు ఇంద్రునితో బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మ, దేవతలారా, మీరు వచ్చిన పని నాకు తెలియనిది కాదు. ఉత్తరాసురుని చంపటానికి ఉపాయం చెబుతాను. భూలోకంలో దధీచి అనే మహాముని ఉన్నాడు. మీరు అతనిని వరమిమ్మని అడగండి. అతన్ను ప్రసన్నుడై వరమిస్తానంటే ముల్లోకాల హితం కోసం అతని ఎముకలను ఇమ్మని అడగండి. అతడు దేహత్యాగం చేసి తన ఎముకలను మీకు ఇస్తాడు. ఆ ఎముకలతో మీరు 6 పళ్ళు కలిగిన భయంకరమైన ఒక దృఢమైన వజ్రాయుధాన్ని తయారు చేయండి. ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు ఉత్తరాసురుడిని చంపగలుగుతాడు. ఇక మీరు త్వరపడండి అని చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం దేవతలందరూ సరస్వతీ నదికి ఆవలి తీరంలో ఉన్న దధీచిముని ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమం అనేక వృక్షాలతో లతలతో శోభాయమానంగా ఉంది. సూర్య తేజస్సుతో వెలుగొందే దధీచిని దర్శించి అతని పాదాలకు నమస్కరించి బ్రహ్మ చెప్పినట్లుగా వరమిమ్మని ప్రార్థించారు దేవతలు. దధీచ ప్రసన్నుడై, మీకు ఏది హితమో అది చేస్తాను, మీకోసం నా శరీరాన్ని సైతం అర్పిస్తాను అన్నాడు. దేవతలు అస్తికలుడు యాచించగానే మనస్సును ఇంద్రియాలను అదుపులో ఉంచుకునే ఆ మహాత్ముడు వెంటనే తన ప్రాణాలను త్యజించాడు. దేవతలు అతని శరీరంలోని ఎముకలను తీసుకొని విశ్వకర్మ వద్దకు వెళ్ళి తమ పనిని గూర్చి చెప్పారు. విశ్వకర్మ ఆ ఎముకలతో ఒక భయంకరమైన వజ్రాయుధాన్ని నిర్మించి ఇచ్చి ఇంద్రునితో, ఈ వజ్రాయుధంతో దేవ విరోధి ఉగ్రకర్ముడు అయిన ఉత్తరాసురుడిని భస్మం చేసేయి అని ఆనందంగా పలికాడు. విశ్వకర్మ ఇలా చెప్పగానే ఇంద్రుడు ఆ వజ్రాయుధాన్ని తీసుకొని బలవంతులైన దేవతలను వెంటబెట్టుకొని భూమ్యాకాశాలను చుట్టుముట్టి నిలిచిన ఉత్తరాసురునిపై యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ సమయంలో శిఖరాలతో కూడిన పర్వతాల వలె ఉన్న మహాకాయులైన కాలకేయ గణం అనేక శస్త్రాస్త్రాలతో అతనిని అన్ని వైపుల నుండి రక్షిస్తోంది. దేవతల ఋషుల శక్తితో సంపన్నమైన ఇంద్రుడి బలం వృద్ధి పొందటం చూసి ఉత్తరాసురుడు గొప్ప భయంకరమైన సింహనాదం చేశాడు. ఆ ధ్వనికి భూమి, ఆకాశము, దిక్కులు, పర్వతాలు అన్నీ చలించిపోయాయి. చివరికి ఇంద్రుడు కూడా భయపడిపోయాడు. అయినా తన వజ్రాయుధాన్ని ఉత్తరాసురుడి మీదకి ప్రయోగించాడు. ఆ దెబ్బకు అతడు ప్రాణాలు కోల్పోయి పూర్వం విష్ణువు చేతిలో నుండి జారిపడి నా మందరాచలం వలె నేలకూలాడు. ఉత్తరాసుర వధతో దేవతలు మహర్షులు ఆనందించి ఇంద్రుడిని కొనియాడారు. అనంతరం ఉత్తరాసురుని మరణంతో దుఃఖితులై ఉన్న కాలకేయాది రాక్షసులను కూడా ఇంద్రుడు సంహరించసాగాడు. అంతటా రాక్షసులందరూ అతనికి భయపడి పెద్ద పెద్ద చేపలు, రంధ్రాలు కలిగిన సముద్రంలో దూరి దాక్కున్నారు. అక్కడ వారు చింతిస్తూ ముల్లోకాలను నాశనం చేసే ఉపాయం గురించి తమలో తాము ఆలోచించుకోసాగారు. అలా ఆలోచిస్తున్న వారికి ఒక భయంకరమైన ఉపాయం స్ఫురించింది. లోకాలన్నీ తపస్సు చేతనే రక్షింపబడుతూ ఉంటాయని, కనుక ముందుగా తపస్సునే నాశనం చేయాలని వారు నిశ్చయించుకున్నారు. భూమి మీద ఉన్న తాపస్సులను, ధర్మాత్మలను,
జ్ఞాననిష్ఠులను వెంటనే సంహరించాలని, వారు నశిస్తే ప్రపంచమంతా దానంతట అదే నశిస్తుందని అనుకున్నారు. అలా అనుకుని వారు సముద్రంలో నివసిస్తూనే త్రిలోకాలను నాశనం చేయటంలో తత్పరులయ్యారు. వారు కోపంతో ప్రతిరోజు రాత్రివేళల్లో సముద్రం నుండి బయటకు వచ్చి చుట్టుపక్కల ఆశ్రమాల్లోని తీర్థాదులలోని ముళ్ళులను తింటూ పగలు సముద్రంలో దాక్కుని ఉండేవారు. వారి అత్యాచారాలు పెరిగి పెరిగి చివరకు భూమి అంతా శంఖాలు కుప్పలు పోసినట్లుగా ఎక్కడ చూచినా మునుల ఎముకలే కనిపించసాగాయి. ఈ రీతిగా ప్రపంచం నశిస్తూ యజ్ఞ యాగాది కార్యాలన్నీ నష్టం కావటంతో దేవతలందరూ దుఃఖించారు. వారు ఇంద్రుడితో కలిసి ఆలోచించి దేవాధిదేవుడు శరణాగతవత్సలుడు అయిన శ్రీమన్నారాయణుని శరణుజొచ్చారు. వారు వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి ఇలా స్తుతించారు: ప్రభూ, మీరు సృష్టి స్థితిలయకారులు, ఈ చరాచర జగత్తును నిర్మించారు. కమలనయన, పూర్వం భూమి సముద్రంలో మునిగిపోయినప్పుడు మీరే వరాహ రూపం ధరించి దానిని ఉద్ధరించారు. పురుషోత్తమ, మీరే నరసింహరూపులై ఆదిదైత్యుడైన హిరణ్యకశపుని సంహరించారు. ఏ దేహదానికి వధించశక్యం కాని మహాదైత్యుడైన బలిని మీరే వామన రూపధరులై త్రిలోక సంపదల నుండి భ్రష్టుడు కావించారు. మహాధనుర్ధరుడై క్రూరంగా యజ్ఞయాగాదులను ధ్వంసం చేసే జంభాసురుని కూడా తమరే అంతం చేశారు. మీ పరాక్రమం అగణితం. మధుసూదన, భయభ్రాంతులమైన మాకు నీవు ఒక్కడివే శరణ్యం. కాబట్టి దేవదేవేశ్వర, త్రిలోక కళ్యాణం కోసం ఈ మహాభయాన్నుండి సంపూర్ణ విశ్వాన్ని, దేవతలను, ఇంద్రుని రక్షించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఈ జగత్తంతా భయంతో వణికిపోతోంది. రాత్రి సమయంలో ఎవరు వచ్చి బ్రాహ్మణులను చంపుతారో తెలియటం లేదు. బ్రాహ్మణులు నశిస్తే భూమికి నష్టం, భూమి నశిస్తే స్వర్గము మిగలదు. జగత్పతి, మీరు దయతలచి రక్షిస్తే ఈ లోక సంహారం ఆగుతుంది. దేవతల ప్రార్థనలు విని విష్ణు భగవానుడు, దేవతలారా, ఈ ప్రజాక్షయానికి కారణం నాకు పూర్తిగా తెలుసు. కాలకేయులని పేరుగాంచిన దైత్యగణం వృత్తాసురుని ఆశ్రయించి జగత్తును పీడిస్తూ ఉండేది. పగలంతా మొసళ్లతో రంధ్రాలతో నిండి ఉన్న సముద్రంలో దాక్కొని వారు రాత్రి కాగానే బయటకు వచ్చి జగత్తును నాశనం చేయటానికి బ్రాహ్మణులను వధిస్తున్నారు. వారు సముద్రంలో ఉండటంతో మీరు ఏమీ చేయలేకపోతున్నారు. కనుక మొదట సముద్రాన్ని ఇంకించే ఉపాయం ఆలోచించాలి. ఇందుకు అగస్త్యుడు తప్ప వేరొక సమర్థుడు లేడు. సముద్రం ఇంకితేనే గాని రాక్షసులకు పరాభవం తప్పదు. కాబట్టి ఎలాగైనా ఈ పనికి అగస్త్యుడు పూనుకునేట్లు చేయండి అన్నాడు. విష్ణువిలా చెప్పగానే దేవతలు బ్రహ్మనోతి కూడా పొంది అగస్త్యుని ఆశ్రమానికి వచ్చారు. మిత్రావరుణుని కుమారుడు, పరమ తేజస్వి, తపోమూర్తి అయిన అగస్త్యుని చుట్టూ ఋషులు చేరి ఉండటం వారు చూశారు. దేవతల మహర్షిని సమీపించి ఆయన అలౌకిక కృత్యాలను వర్ణిస్తూ ఇలా స్తుతించారు: పూర్వకాలంలో నహుషుడు ఇంద్రపదవిని పొంది లోకాలను బాధించినప్పుడు లోకకంటకుడైన అతనిని స్వర్గ సంపద నుండి దూరంగా మీరే తోసేశారు. ఒకసారి వింధ్యపర్వతం సూర్యుని మీద కోపించి ఒక్కసారిగా చాలా ఎత్తుకు ఎదిగిపోయింది. దానితో జగత్తు అంధకారమయమై ప్రజలు మరణబాధ పొందారు. ఆ సమయంలో మిమ్మల్ని శరణు కోరటం వలననే ఆ ఉపద్రవం శాంతించింది. పూజ్యుడా, ఓ అగస్త్య మహర్షి, ఇప్పుడు మేము కూడా భయభ్రాంతులమై ఉన్నాము. మాకు నీవే శరణు. మీరు అందరి కోరికలు తీరుస్తారు. కనుక మేము దీనులమై మేము వరం అడుగుతున్నాము అన్నారు ముక్తకంఠంతో. దేవతల ప్రార్థన విని అగస్త్యుడు, మీరు ఇక్కడికి ఎందుకని వచ్చారు? నా వలన మీకేం వరం కావాలి అని అడిగాడు. అంతట దేవతలు
మహాత్మా, మీరు మహాసాగరాన్ని పానం చేయాలని మా కోరిక. అలా చేస్తే మేము ఆ కాలకేయాదులను సపరివారంగా చంపగలుగుతామన్నారు. అగస్త్యుడు వారి కోరిక తీరుస్తానని, జగత్తునకు కలిగిన బాధను దూరం చేస్తానని అభయమిచ్చాడు. అనంతరం అతడు తపస్సిద్ధులైన ఋషులను దేవతలను వెంటబెట్టుకొని సముద్రతీరం చేరుకున్నాడు. చుట్టూ ఉన్న వారందరినీ చూచి లోకహితం కోసం నేను సముద్రపానం చేస్తున్నానని ప్రకటించి మాటల్లోనే సముద్రాన్ని జలరహితం చేసేశాడు. ఆ సముద్ర జలాలను మొత్తము ఆపోషణ పట్టేశాడు. అప్పుడు దేవతలందరూ విజృంభించి తమ దివ్య శస్త్రాలతో కాలకేయులను సంహరించసాగారు. ఇలా గర్జిస్తూ దాడి చేస్తున్న దేవతల దెబ్బలకు వారు వ్యాకులపాటు చెంది తాళలేకపోయారు. వారి దెబ్బలను రుచి చూస్తూ కూడా కాలకేయులు 2 ఘడియల వరకు సింహనాదాలు చేస్తూ ఘోర యుద్ధం చేశారు. కానీ మొదటే వారు పవిత్రాత్ములైన మునుల తపశ్శక్తితో దగ్గులై ఉన్నారు కాబట్టి వారు ఎంత ప్రయత్నించినా దేవతల చేతిలో నశించక తప్పలేదు. సావగా మిగిలిన వారు భూమిని చీల్చుకొని పాతాళానికి పారిపోయారు. ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.